ప్రపంచంలోనే అతిపెద్ద శివాలయం. శివుడు 3 రూపాల్లో దర్శనమిచ్చే ఏకైక ఆలయం. ఈ ఆలయ గర్భాలయంలో ఆ తెర వెనుక దాగి ఉన్న 1000 ఏళ్ల రహస్యం ఏమిటి? ఈ ఆలయ గర్భాలయంలో ఒక బంగారు తెర. ఆ తెర వెనుక విగ్రహం ఉండదు, కానీ ఆ తెర వెనుకే మనిషి పుట్టుక, విశ్వం గురించి 1000 ఏళ్ల రహస్యాన్ని దాచిపెట్టారు. అదే ఈ చిదంబర రహస్యం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, మానవ శరీరంతో సంబంధం ఉండేలా ఒక ఆలయాన్ని అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. చూస్తుంటే మీకు అంటే మీరు వింటుంటేనే మీకు కొంచెం వింతగా ఉంది కదా, ఇది నిజం. ఈ ఆలయం పేరు చిదంబర ఆలయం. ఈ ఆలయంలో ఉన్నటువంటి అణువణువు కూడా మానవ శరీరంతో సంబంధం ఉండేలా నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్నటువంటి లింగం పంచభూతాల్లో ఆకాశలింగంగా పూజించడం అయితే జరుగుతుంది. మీకు చిదంబరం అంటే తక్కువని గుర్తొచ్చేది చిదంబర రహస్యం. ఈరోజు నేను మీకు ఈ చిదంబరం అంటే ఏంటి, ఈ చిదంబర రహస్యాన్ని మనం ఎలా చూడాలి, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. అలాగే మనం మన తెలుగు రాష్ట్రాల నుండి అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, చిదంబరం ఆలయం చుట్టూ ఏ ప్రదేశాలు చూడాలో కూడా నేను మీకు క్లియర్ కట్గా ఈరోజు ఈ వీడియోలో అయితే అందించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకేనా? వెళ్దాం రండి. చిదంబరం ఈ ఆలయం మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయానికి మన తెలుగు రాష్ట్రాల నుండి మనం ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్ ఈ రూట్లలో వచ్చే వాళ్ళకి కేవలం వీక్లీ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వారంలో 1 లేదా 2 ట్రైన్స్ మాత్రమే డైరెక్ట్గా చిదంబరంకి వెళ్తాయి. మీకు ఈ ట్రైన్స్ టైమింగ్స్ అలాగే డేట్స్ అందుబాటులో ఉంటే మీరు ఈ ట్రైన్లలోనే మీరు డైరెక్ట్గా చిదంబరం చేరుకోండి. ఒకవేళ మీరు ఇలా వెళ్ళడం ఇష్టం లేకపోతే ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నైకి ఒక ట్రైన్లో వెళ్ళండి. చెన్నై నుంచి మరొక ట్రైన్లో చిదంబరం చేరుకోండి. మీరు చెన్నైకి వెళ్ళారంటే చెన్నై నుంచి చాలా ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి చిదంబరం వెళ్ళడానికి, అలాగే బస్సెస్ కూడా అందుబాటులో ఉంటాయి. కానీ తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళకు మాత్రం డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి చిదంబరం చేరుకోవడానికి. నేను కూడా తిరుపతి నుంచి డైరెక్ట్ ట్రైన్లోనే చిదంబరం వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే ట్రైన్ ఎక్కాను. తిరుపతి స్టేషన్ దాటుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా చిదంబరం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాను. ఇప్పుడు టైం వచ్చి 7:30 అలా అవుతుందన్నమాట. ఇప్పుడే ట్రైన్ దిగాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది చిదంబరం రైల్వే స్టేషన్. నేను నైటే ఇక్కడికి రావడం జరిగింది, కానీ నైట్ వీడియో షూట్ చేస్తే సరిగా ఉండదన్న ఉద్దేశంతో మార్నింగ్ వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. ఇక్కడ మీరు చూస్తున్నది చిదంబరం రైల్వే స్టేషన్. చూడడానికి చాలా చిన్న రైల్వే స్టేషన్లా అనిపిస్తుంది, కానీ ఈ రూట్లో వెళ్ళే అన్ని ట్రైన్స్ ఈ రైల్వే స్టేషన్లో ఆపుతారు. నేను నైట్ ఇక్కడ ట్రైన్ దిగంగానే గోడ పైన నటరాజస్వామి విగ్రహాన్ని చూశాను. ఈ విగ్రహాన్ని చూడంగానే ఆలయంలోకి వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకున్న ఫీలింగ్ కలిగింది నాకు. మనం ఈ రైల్వే స్టేషన్ నుంచి బయట వచ్చామంటే ఈ రైల్వే స్టేషన్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఆలయం వరకు వెళ్ళడానికి 1.5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మీరు నడిచి వెళ్ళాలంటే నడిచి వెళ్ళొచ్చు, లేకుంటే మనకు ఈ రైల్వే స్టేషన్ ముందే ఆటోస్ అందుబాటులో ఉంటాయి. ఆటో వాళ్ళు 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు టెంపుల్ వద్దకు వెళ్ళడానికి. నేను కూడా ఆటో ఎక్కి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే సౌత్ గోపురం దగ్గర అయితే దిగాము. ఇక్కడ ఈ వీధిలో హోటల్ కోసం చూస్తున్నాము. ఇక్కడ చాలా లాడ్జీలు ఉన్నాయన్నమాట. వెళ్ళి ఏ దాంట్లో ఉన్నా ఒక దాంట్లో మంచి రూమ్ తీసుకోవాలి. నేను దాడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకొని మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను, ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి ఎలా అనేసి చూపిస్తారండి.
ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను చిదంబరం ఆలయ రాజగోపురం ముందున్నాను. మీరు ఈ చిదంబరంలో స్టే చేయాలి అనుకుంటే ఈ ఆలయం ముందు చుట్టుపక్కల చాలా హోటల్స్ లాడ్జెస్ అవైలబిలిటీలో ఉంటాయి. కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు. మీరు ఇక్కడ స్టే చేసేదిగా ఉంటే ఆన్లైన్లో రూమ్స్ బుక్ చేసుకోకండి. డైరెక్ట్గా ఇక్కడికే వచ్చి రూమ్ చూసిన తర్వాత రూమ్ ఆఫ్లైన్లో తీసుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఈ ఆలయానికి అతి సమీపంలోనే ఒక లాడ్జ్లో రూమ్ తీసుకోవడం జరిగింది. నా రూమ్ చూడండి ఎలా ఉందో. దీని కాస్ట్ 1300 రూపీస్ ఛార్జ్ చేశారు. చాలా యావరేజ్ గా ఉంది. చూస్తున్నారు కదా, ఇదే రూమ్ నేను తీసుకోవడం జరిగింది. ఏసీ అని చెప్పాడు. ఇది ఎప్పుడో మా తాతల కాలం నాటి ఏసీలా ఉంది. చూడండి, చాలా 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 బాగోలేదు. దీనికి 1300 అనమాట, 1500 అని చెప్పాడు కాస్ట్. మేము కొద్దిగా బార్గెన్ చేస్తే 1300 ఇచ్చాడు. ఫ్రెండ్స్, మీరు ఈ చిదంబరం వచ్చి రూమ్ తీసుకునేటప్పుడు ఒకసారి ఖచ్చితంగా రూమ్ చెక్ చేసుకోండి ఎలా ఉందనేసి. కొన్ని చోట్ల మనం డైరెక్ట్గా వెళ్ళి పేమెంట్ కట్టి రూమ్ లోపలికి వెళ్తే రూమ్ వేరేలా ఉంది. మేము కూడా అలాగే మోసపోయాం. మీరు డైరెక్ట్గా వచ్చి రూమ్ చూసిన తర్వాతే రూమ్ తీసుకోండి, సరేనా? ఇప్పుడు మనం ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఆలయం లోపలికి వెళ్తాం. చాలా మంది ఇక్కడ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచే లోపలికి వెళ్తారనమాట. అంటే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఆలయం లోపలికి వెళ్తున్నాను. ఈ ఆలయానికి మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. మనం ఏ వైపు నుంచైనా ఆలయం లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఆలయాన్ని ఉదయం 5 గంటలకంతా ఓపెన్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి క్లోజ్ చేయడం జరుగుతుంది. తిరిగి మళ్ళీ సాయంత్రం 5 గంటలకు ఓపెన్ చేస్తారు. రాత్రి 10 గంటలకి క్లోజ్ చేయడం జరుగుతుంది. మనం ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందే రాజగోపురం ముందే చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ ఆలయం లోపలికి వెళ్ళడానికి పూజా సామాన్లు, ఒకవేళ మీరు చెప్పులు తీసుకొచ్చే చెప్పుల స్టాండు, లగేజ్ కౌంటర్ ఉంటుంది. మీరు కావాలంటే యూజ్ చేసుకోండి. ఇదే అన్నమాట ఈస్ట్ ఎంట్రన్స్. ఫస్ట్ ఒక చిన్న ఏదిలో ఉంటుంది, ఒక చిన్న పాత బిల్డింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. దీని లోపలికి వెళ్ళామంటే మనకు ఎంట్రన్స్ వస్తుంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఎంట్రన్స్ రాజగోపురం ఉంది కదా, ఈ రాజగోపురం ముందైతే ఉన్నాం. మనకు ఈ రాజగోపురం ముందే 2 ఆలయాలు వస్తాయి. ఒకటి వినాయక స్వామి వారి ఆలయం. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ వినాయక స్వామి దర్శించుకోవాలి కదా, అలా అన్నమాట. మళ్ళీ పక్కనే కుమారస్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాలు దర్శించుకున్న తర్వాత మనం రాజగోపురం దగ్గర నుంచి ఆలయం లోపలికి వెళ్ళి మిగతా ఆలయాలు చూపిస్తాను. ఫస్ట్ వెళ్ళి చూద్దాం. ఇక్కడ గోపురం ఉంది కదా, రాజగోపురం లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ నుంచి గోపురం లోపలికి వెళ్తే గోపురం లోపల భరతనాట్యానికి సంబంధించిన 108 భంగిమలతో చిన్న చిన్న శిల్పాలు గోపురం లోపల చెక్కబడి ఉన్నాయి. ఎలా ఉన్నాయో చూడండి. ఈ శిల్పాలు పక్కనే గోపురం లోపల వేద పండితులు ఆలయం లోపలికి అందరినీ ఆహ్వానిస్తున్నట్లు మరికొన్ని విగ్రహాలున్నాయి. ఇప్పుడే నేను ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాను. గోపురం లోపల రాగానే ఆలయం చూడండి ఎలా ఉందో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ సైడ్కి ఉంటుంది అనమాట. గోపురం నుంచి కొద్దిగా సైడ్కి ఉంటుంది ఎంట్రన్స్ ఆలయం లోపలికి వెళ్ళడానికి. ఆలయం లోపలికి వెళ్తే దర్శనం అన్నీ చేసుకొని ఫస్ట్ ఆలయం లోపలికి వెళ్దాం, వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం, సరేనా? సాధారణంగా మనం చాలా ఆలయాల్లోకి వెళ్తూ ఉంటాం. రాజగోపురం నుంచి లోపలికి వెళ్తే నేరుగా గర్భాలయం వస్తుంది. కానీ ఈ ఆలయంలో అలా ఉండదు. కొద్దిగా పక్కకెళ్ళి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం అణువణువు మానవ శరీరంతో సంబంధం ఉండేలా నిర్మించారు. ఈ ఆలయానికి మొత్తం 9 ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఈ 9 ప్రవేశ ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. నవరంధ్రాలు అంటే ముక్కు, చెవి, కళ్ళు, నోరు, అలాగే పాయము అంటే మలమూత్ర
విసర్జన చేసే ద్వారాలు. వీటితో కలిపి మొత్తం 9 ద్వారాలు ఉంటాయి. మానవ శరీరానికి ఎలా 9 ద్వారాలు ఉంటాయో ఈ ఆలయానికి కూడా 9 ద్వారాలతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ చిదంబర ఆలయాన్ని పంచభూత లింగాల్లో ఆకాశ లింగంగా పిలుస్తారు. పంచభూత లింగాలు అంటే చెప్తాను వినండి. మన ఇండియాలో 5 పంచభూత లింగ ఆలయాలు ఉన్నాయి. ఈ 5 ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఈ పంచభూతాల్లో ఉన్న ఒక్కొక్క దానిని ఒక్కొక్క ఆలయం సూచిస్తుంది. పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం మరియు భూమి. ఈ 5 పంచభూత ఆలయాలు కూడా సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. 4 తమిళనాడులో, మరొకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలో ఉన్న లింగాన్ని భూలింగం అంటారు. ఈ లింగం భూమిని సూచిస్తుంది. శ్రీరంగంలో ఉన్న జంబుకేశ్వర ఆలయంలో ఉన్న లింగాన్ని జలలింగం అంటారు. ఈ ఆలయంలో ఉన్న లింగం నీటిని సూచిస్తుంది. అరుణాచల ఆలయంలో ఉన్న లింగాన్ని అగ్నిలింగం అంటారు. ఈ లింగం అగ్నిని సూచిస్తుంది. శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్న లింగాన్ని వాయులింగం అంటారు. ఈ లింగం గాలిని సూచిస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు మనమున్న ఈ చిదంబర ఆలయంలో ఉన్న లింగాన్ని ఆకాశలింగం అంటారు. ఈ లింగం ఆకాశాన్ని సూచిస్తుంది. ఈ చిదంబరం అనే అక్షరంలో 2 పేర్లున్నాయి. చిత్ అంటే జ్ఞానం లేక స్పృహ, అంబరం అంటే ఆకాశం లేక శూన్యం. దీని అర్థం దేవుడు రూపంలో మాత్రమే కాదు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడని అర్థం. ఇక్కడ ఆలయం ముందు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపం వరకు మాత్రమే వీడియోస్ అలా అనమాట, ఫొటోస్ కానీ వీడియోస్. దీన్ని దాటి లోపలికి వెళ్తే వీడియోస్ తీయకూడదు. ఇక్కడ ఎలా అంటే లోపలికి వెళ్ళామంటే బోర్డ్స్ ఉంటాయి వీడియోస్ తీయకూడదు అనేసి. ఒకవేళ మనం తీసామంటే కూడా ఎవరు చూడకపోయినా పర్లేదు, కానీ లోపలికి వెళ్ళే టెంపుల్కి వెళ్ళే జనాలు వస్తారు కదా, భక్తులు వస్తారు కదా, వాళ్ళు చూసినా అరుస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. లోపల వీడియోస్ అయితే తీయకూడదు. మ్యాక్సిమం మీకు చూపించాలంత వరకు చూపిస్తాను, ఓకేనా. ఇక్కడ మనకు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపం లోపల నుంచి మనం ఆలయం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఈ మండపం పైన శివపార్వతుల డాన్స్ కాంపిటీషన్ సంబంధించిన విగ్రహాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం ఈ మండపం లోపల నుంచి ఆలయం లోపలికి వెళ్తుంటే ఈ మండపం లోపల పైన పెయింటింగ్స్ వేసి ఉంటారు. ఈ ఆలయ హిస్టరీ మొత్తం మనకు చూపిస్తూ పెయింటింగ్స్ రూపంలో బొమ్మలు వేసి ఉంటారు. ఈ బొమ్మలు చాలా బాగుంటాయి, మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఈ మండపం పైన ఉన్న పెయింటింగ్స్ అద్భుతం కదా, ఎలా ఉన్నాయో. ఏదో పెద్ద ప్రొఫెషనల్ పెయింటర్స్ మాత్రమే ఇలాంటి పెయింటింగ్స్ వేయగలుగుతారు. అంత బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఈ ఆలయ హిస్టరీ ఉంది కదా, హిస్టరీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఆలయం పైన ఉన్నటువంటి మండపం పైన పెయింటింగ్స్ వేశారు. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ మండపం కనిపిస్తుంది కదా, ఈ మండపం దాటి లోపలికి వెళ్తే వీడియోస్ నాట్ అలౌడ్. నేను మీకు లోపల ఏవేవి ఉంటాయో చూపిస్తాను. ఈ ఆలయం లోపల శివుడు, విష్ణువు ఇద్దరు ఉంటారు. శివుడు, విష్ణువుకి ఇద్దరికి పూజలు చేసే ఏకైక ఆలయం ఈ చిదంబర ఆలయం. విష్ణువుకున్న 108 దివ్య దేశ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్తే కొన్ని వందల స్తంభాలున్న పెద్ద పెద్ద మండపాలు వస్తాయి. ఈ మండపాల్లో చాలా మంది భక్తులు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ మండపాలు దాటి లోపలికి వెళ్తే నటరాజ స్వామి వారున్న గర్భాలయం వస్తుంది. గర్భాలయం ఈ విధంగా ఉంటుంది. ఈ గర్భాలయాన్ని పొన్నాంబలం అని కూడా పిలుస్తారు. ఈ గర్భాలయం మనిషి యొక్క హృదయంగా భావిస్తారు. ఈ గర్భాలయం చుట్టూ 28 స్తంభాలు ఉంటాయి. ఈ 28 స్తంభాలు 28 ఆగమాలను సూచిస్తాయి. ఈ గర్భాలయ గోపురానికి 21,600 బంగారు రేకులపై శివాయ నమః అని రాసి కప్పారు. ఈ సంఖ్య మనిషి ఒకరోజు తీసుకునే శ్వాస సంఖ్య. ఈ గోపురం పైన బంగారు రేకులను తాపడం చేయడానికి ఉపయోగించిన మేకుల సంఖ్య 72,000. ఈ సంఖ్య మనిషి శరీరంలో ఉన్న నాడుల సంఖ్య. ఈ గోపురం పైకి మీరు చూసారంటే 9 పవిత్ర కలశాలుంటాయి. ఈ 9 పవిత్ర కలశాలు 9 రకాల శక్తిని సూచిస్తాయి. ఇప్పుడు మనం ఈ ఆలయంలో ఉన్న నటరాజ స్వామిని దర్శనం చేసుకొని అలాగే చిదంబర రహస్యం అంటే ఏంటో తెలుసుకుందాం. గర్భాలయంలో స్వామివారి ముందు అంటే స్వామివారి సన్నిధి ముందు 4 స్తంభాలు ఉంటాయి. ఈ 4 స్తంభాలు 4 వేదాలకు ప్రసిద్ధి. కొద్దిగా లోపలికి వెళ్ళామంటే స్వామివారి ముందు 5 మెట్లు ఉంటాయి. ఈ 5 మెట్లు ఓం శివాయ నమః అనే పంచాక్షరికి ప్రసిద్ధి. ఈ ఆలయ గర్భాలయంలో స్వామివారిని మనం 3 విధాలుగా దర్శనం చేసుకోవచ్చు. మొదటి
మొదటి రూపంలో శివుడు ఆనంద తాండవం చేస్తూ నటరాజ స్వామి వారి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఈ నటరాజ స్వామి వారి కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని పాశ్చాత్య శాస్త్రవేత్తలు 8 సంవత్సరాలు పరిశోధన చేసిన అనంతరం స్పష్టం చేశారు. ఇక రెండవ రూపం, ఈ ఆలయంలో నటరాజ స్వామి వారి విగ్రహం పక్కనే శివుడు మనకు స్ఫటికలింగ రూపంలో దర్శనమిస్తారు. ఇదే రెండవ రూపం. ఈ ఆలయంలో శివుడు కనిపించే మూడవ రూపం. ఇదే ఈ చిదంబర రహస్యం. గర్భాలయంలో ఒక గోడ మీద ఒక చక్రం ఉంటుంది. దానిపైన బంగారు బిల్వ పత్రాలు వేలాడుతూ ఉంటాయి. కానీ అవి కనిపించకుండా ఒక తెర అడ్డంగా ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆ పరదాలు ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటారు. అందులో చూస్తే లోపల ఏమీ ఉండదు. ఆకాశానికి ఎటువంటి రూపం ఉండదు కనుక ఇక్కడున్న ఆకాశలింగానికి కూడా ఎటువంటి రూపం ఉండదు. దీని అర్థం ఏమిటంటే శివుడు ఆకాశంలాగా విశ్వమంతా వ్యాపించి ఉంటాడని దీని అర్థం. ఇదే ఈ చిదంబర రహస్యం. ఈ నటరాజస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ నటరాజస్వామి వారి గర్భాలయం ముందు ఎడమవైపు విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. గోవిందరాజ పెరుమాళ్ రూపంలో ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. విష్ణుమూర్తికి కూడా మనకు ఒక గర్భాలయం ఉంటుంది. ఆ గర్భాలయంలోంచే మనకు స్వామివారి దర్శనం ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి తలుపులు ఓపెన్ చేసి స్వామివారిని చూస్తే నాకు ఒళ్ళంతా పులకరించింది. అంత అందంగా ఉంటారు స్వామివారు. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడే దర్శనానికి వెళ్ళాను. దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది. లోపల చాలా స్ట్రిక్ట్గా ఉంది. అందుకే నేను ఎక్కువగా చూపించలేకపోయాను. ఆడేమన్నా తీసామంటే మొబైల్ తీసి ఉండిలో వేస్తా అని చెప్పారు. అందుకే నేను తీయలేదు. చాలామంది అరుస్తున్నారు నా ముందు. కొంతమంది ఫొటోస్ తీస్తుంటేనే అరుస్తున్నాడు. అందుకే నేను భయపడి ఏమీ తీయలేదు, తక్కువే తీశాను. మనం ఇప్పుడు ఈస్ట్ గోపురం ఉంటుంది కదా, ఈస్ట్ గోపురం దగ్గర నుంచి రైట్ సైడ్ వెళ్ళామంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి. ఆలయం చుట్టూ చాలా ప్లేసులు ఉంటాయి. ఇప్పుడు మనం ఈస్ట్ గోపురం దగ్గర నుంచి రైట్ సైడ్ స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ మనం బయట వద్దాం. అంటే మీకు రౌండ్ మొత్తం టెంపుల్ చుట్టూ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఈస్ట్ గోపురం నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళామంటే ఫస్ట్ మనకి ఇక్కడ 1000 కళ్ళ మండపం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే 1000 స్తంభాల మండపం. మనం తమిళనాడులో చాలా ఆలయాల్లో ఇలా 1000 స్తంభాల మండపాలు చూస్తుంటాం. కానీ ఈ ఆలయంలో ఉన్న ఈ 1000 స్తంభాల మండపానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ మండపంలో కేవలం 999 స్తంభాలు మాత్రమే ఉంటాయి. మరొక స్తంభం ఉండదు. ఆ లేని స్తంభాన్ని ఇక్కడ దేవునిగా భావిస్తారు. భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన్నే ఇక్కడ 1000వ స్తంభంగా పూజిస్తారు. ఒకప్పట్లో ఈ 1000 కళ్ళ మండపం ఉంది కదా, ఈ మండపం దగ్గర చాలామంది భక్తులు టెంపుల్ విజిట్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళందరూ విశ్రాంతి తీసుకోవడం కోసం ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళంట. కానీ ప్రజెంట్ మొత్తం క్లోజ్ చేశారు. అప్పుడప్పుడు ఇయర్లీ 2 టైమ్స్ ఎప్పుడో తెరుస్తారని చెప్పారు. ఆ టైంలో మాత్రమే ఓపెన్ చేస్తారంట. మిగతా టైం ప్రజెంట్ క్లోజ్లోనే ఉంది. ఈ 1000 కళ్ళ మండపం ముందు ఇక్కడ ఒక 4 స్తంభాలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద స్తంభాలు. దీనిపై పూర్వం మండపం ఏమన్నా ఉన్నదో లేదో నాకు తెలియదు. లేకపోతే ఈ స్తంభాలు మాత్రమే పెట్టి మండపం కట్టడం ఆపేశారో తెలీదు. కేవలం 4 స్తంభాలు మాత్రమే ఉన్నాయి. ఈ 1000 స్తంభాల మండపం దగ్గర నుంచి మనం కొద్దిగా ముందుకెళ్ళామంటే ఇక్కడ ఒక పుష్కరిణి వస్తుంది. దీనిని శివగంగా తీర్థం అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడున్న పుష్కరిణిలో స్నానం చేసి ఆలయ దర్శనానికి వెళ్ళేవారు. తర్వాత ఈ పుష్కరిణి పక్కనే ఉన్న 1000 కళ్ళ మండపంలో విశ్రాంతి తీసుకునేవారు. కానీ ప్రజెంట్ అది క్లోజ్ చేసి ఉంది. ఈ పుష్కరిణికి నేరుగా మనకు ఒక గోపురం కనిపిస్తుంది కదా, అది ఈ ఆలయానికి ఉన్న నార్త్ సైడ్ గోపురం. ఈ కోనేరులో ఇప్పటికీ చాలా మందిని స్నానం చేయడానికి అలో చేస్తున్నారు. ఇక్కడే వచ్చి స్నానం చేసుకొని టెంపుల్లోకి వెళ్తున్నారు. వాటర్ మాత్రం కొద్దిగా మడ్డిగా ఉన్నాయి. దీన్ని రోజు క్లీన్ చేసేటట్లేదు, అప్పుడప్పుడు క్లీన్ చేసేటట్టు ఉన్నారు. ఈ పుష్కరిణి నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్ళామంటే నార్త్ సైడ్ గోపురానికి వెళ్ళే దారి వస్తుంది. ఈ దారి గుండా మనం కొద్దిగా ముందుకు వెళ్ళామంటే శివగామి అమ్మన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే శివగామి అమ్మన్ టెంపుల్. ఈ ఆలయం లోపలికి వెళ్ళాలంటే లోపల వీడియోస్ నాట్ అలౌడ్. అందుకే నేను మీకు బయట నుంచి ఈ ఆలయాన్ని చూపిస్తున్నాను. మనకు ఈ ఆలయం పక్కనే నార్త్ సైడ్ గోపురం వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ గోపురం. మీరు కానీ నార్త్ సైడ్ నుంచి ఈ ఆలయం లోపలికి వస్తే ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్న శివగామి అమ్మని దర్శనం చేసుకోవచ్చు. మీకు ఈ నార్త్ సైడ్ గోపురం ముందే కూడా మరొక ఆలయం ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి.
ఫ్రెండ్స్ చూసారు కదా ఈ అమ్మవారి టెంపుల్ కూడా ఈ గోపురం లోపల నుంచి వస్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. నేను వెళ్ళిన టైంలో పూజ చేస్తున్నారు లోపల, ప్లస్ లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ ముందు నుంచి వస్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, దాన్ని చూసి తర్వాత వెళ్దాం. ఓకే, ఈ అమ్మవారి ఆలయం ముందు ఒక స్తంభం ఉంటుంది. ఈ స్తంభం దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే ఈ చిదంబరం ఆలయం యొక్క వ్యూ పాయింట్ కనిపిస్తుంది. అంటే ఈ స్తంభం దగ్గర నిలబడితే ఈ ఆలయానికి ఉన్న 4 గోపురాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఈ ఆలయానికి ఉన్న 4 గోపురాలు మనకు కనిపిస్తున్నాయి. నార్త్ గోపురం ఇది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వెస్ట్ గోపురం అన్నమాట. ఈ వెస్ట్ గోపురం ముందు కూడా మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది. ప్రతి గోపురం ముందు ఉందండి వినాయక స్వామి టెంపుల్, అలాగే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, అలాగే ఈ గోపురం దగ్గర కూడా ఉంది. ఇక్కడ నుంచి ఇంకొద్ది దూరం ఇలా నచ్చామనుకోండి, ఈ టెంపుల్ నుంచి ఇలా క్రాస్ అయ్యామంటే అక్కడ కూడా మరొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ తర్వాత మనకు ఇంకో గోపురం వస్తుంది, వెళ్ళి చూద్దాం. ఓకే, వెళ్దాం రండి. ఇక్కడ మీరు చూస్తున్నది సౌత్ గోపురం. గోపురం చూడండి ఎలా ఉందో. ఈ గోపురం నుంచి మనం ఆలయం లోపలికి వచ్చామంటే ఈ గోపురం ముందు దక్షిణామూర్తి ఆలయం వస్తుంది. ఈ ఆలయం చూడడానికి చాలా చిన్న ఆలయంలా ఉంటుంది, కానీ చాలా బాగుంది. మనం ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయం నుంచి వెనక వైపు వెళ్ళామంటే వెనకాల ఒక మండపంలో ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. ఈ నంది విగ్రహాన్ని కూడా చూడండి, చాలా బాగుంది. అలాగే ఈ గోపురం ఉంది కదా, ఈ గోపురం పక్కనే ఒక పెద్ద ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో వినాయక స్వామి ఆలయం ఉంటుంది. నేను వెళ్ళిన సమయంలో ఈ ఆలయాన్ని క్లోజ్ చేసి ఉన్నారు. చూడండి ఎలా ఉందో. ఇప్పటి వరకు మీకు మొత్తం ఆలయం అంతా తిరిగి 4 గోపురాలు చూపించాను, అలాగే ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు చూపించాను. మనం ఈ గోపురం దగ్గర నుంచి నడుచుకొని ఇంకా ముందుకు వెళ్తే మనం స్టార్ట్ అయినటువంటి, అంటే ఆలయం ముందు మనం స్టార్ట్ అయినటువంటి ఈస్ట్ గోపురం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నది కూడా ఈస్ట్ గోపురమే. ఇవే కాకుండా ఈ ఆలయం చుట్టూ ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి. అవన్నీ చూపిస్తే వీడియో లెంత్ అవుతుందని నేను చూపించట్లేదు. మీరు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మీకు ఈ చిదంబరం ఆలయం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. ఈ ఆలయం అంటే ఈ చిదంబరం నుంచి కొద్ది దూరంలో మరికొన్ని ప్రదేశాలు ఉంటాయి, వాటిని కూడా నేను ఎట్లా చూడాలో చెప్తాను. ఈ టెంపుల్ బయట వెళ్ళామంటే నియర్లో బస్ స్టాప్ ఉంటుంది, ఒక 500 మీటర్స్ ఎక్కువ దూరం ఉండదు. అక్కడికి వెళ్తే బస్సులు దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకేనా, వెళ్ళి చూద్దారండి. ఈస్ట్ గోపురం నుంచి టెంపుల్ బయట రాగానే ఇక్కడ 2 హోటల్స్ కనిపించాయి, రమేష్ హోటల్, శరవణ భవన్ హోటల్ అని. ఈ రెండిట్లలో ఫుడ్ బాగుంటుందని చెప్పారు. ఆఫ్టర్నూన్ ఇక్కడే లంచ్ కంప్లీట్ చేసుకొని నియర్లో ఉన్న చిదంబరం బస్ స్టాండ్కి వెళ్ళాను. ఈ బస్ స్టాండ్ నుండి పిచ్చవరం వెళ్ళే బస్ ఎక్కాను. ఈ పిచ్చవరంలో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఉంటుంది. చిదంబరం బస్ స్టాండ్ నుండి పిచ్చవరానికి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడే నేను ఈ పిచ్చవరం బోట్ హౌస్ దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇది టికెట్ కౌంటర్. మనం ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా బోట్ తీసుకెళ్ళాలి. ఇక్కడ 4 మెంబర్ బోట్స్ అండ్ అలాగే 6 మెంబర్స్ బోట్స్ ఉంటాయి. వాటి ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ బోట్లో చూపిస్తున్నారు చూడండి. ఒకవేళ మీరు సింగిల్గా వచ్చినా కానీ ఈ 4 మెంబర్ బోట్ డబ్బులు మీరు పే చేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమంత డబ్బులు స్పెండ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇక్కడే కొంచెం వెయిట్ చేయండి. చాలా మంది మీలాగే సింగిల్గా 2 మెంబర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు కలిపి మీరు ఒక బోట్ని లోపలికి తీసుకెళ్ళచ్చు. బోటు తీసుకొని లోపలికి వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఎలా ఉందో చూడండి. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఇది మొత్తం 2800 ఎకరాల్లో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బోట్ వాళ్ళు మనల్ని 1 కిలోమీటర్ దూరం వరకు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళాక మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు. మేము ఇంకా కొద్ది దూరం తీసుకెళ్తాం, మాకు 500 లేదా 1000 రూపీస్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. మీకు నచ్చితే లోపలికి వెళ్ళండి, లేకుంటే మళ్ళీ మీరు తిరిగి వెనక్కి వచ్చేసేయండి. బోటింగ్ అయి చిదంబరం వచ్చే సమయానికి ఈవినింగ్ అయిపోయింది. నైట్ టైం ఎందుకు ఊరికే రూమ్లో కూర్చోవడం అని చెప్పి మళ్ళీ ఆలయం దగ్గరికి వెళ్తున్నాను. నైట్ టైం ఆలయం చాలా బాగుంటుందని చెప్పారు. నేను మీకు నైట్ టైం ఈ ఆలయం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా చూడండి.